తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొత్త విషయాలు గ్రహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకి సాగుతారు. పెట్టుబడులలో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. దూర ప్రాంత ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు. మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళ్తుంటే మిమ్మల్ని మార్గంలో లాగాలని మీ మిత్రులే ప్రయత్నిస్తారు. ఆశలు చూపిస్తారు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని సామెత గుర్తు చేసుకోండి. ఏ పనైనా నిదానంగా వెళ్ళడం ద్వారా లబ్ధి పొందుతారు. సన్నిహిత బంధువులు విమర్శలు బాధించినా పైకి లెక్క చేయనట్లు ఉంటారు. మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళ నుండి మీరు దూరంగా వెళ్ళిపోతారు. న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. గతంలో జరిగిన పొరపాట్లు అందువల్ల ఏర్పడిన పరిస్థితులు సరిదిద్దుకుంటారు. ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం 3 వంతులు అందుతుంది. సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఎక్కడ విశ్రాంతి తావు లేకుండా శ్రమిస్తారు. అందువల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం ఇబ్బంది వాతావరణంగా చెప్పవచ్చు. ఏ పనైనా ఆలస్యం చేయకుండా చేయడం మంచిది. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో గతంలో మీ ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన తేడా వస్తుంది. సహోద్యోగులు సహోదరి వర్గంతో మిత్రత్వం మేలు చేస్తుంది. ఈ రాశివారు అతిగా ఆశపడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు. శత్రువర్గం పొంచి ఉంది. జాగ్రత్త వహించండి. ఇంటా బయట వృత్తి ఉద్యోగాలలో అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి ఏదో దారి చూపించాలన్న బాధ్యత మీపై ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కష్టే ఫలి అనే సామెత మర్చిపోకండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడు నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మీన రాశి.